శ్రీ గురుభ్యో నమః. తులారాశి జాతకులకి 2024 సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి ఈ తొలి 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలుసుకుందాం. ముందుగా ఒక ముఖ్య గమనిక. ఈ మధ్యకాలంలో జ్యోతిష్శాస్త్ర ముసుగులో ఇతరులను మోసం చేసేటువంటి వారు ఎక్కువైపోతున్నారు. దీనికి తోడు మరికొంతమంది ఈ జ్యోతిష్శాస్త్ర విద్య అభ్యసించకపోయినప్పటికీ ఓ గొప్ప బిల్డప్ ఇచ్చి ప్రజలను మోసం చేసేవారు కూడా ఎక్కువైపోయినారు. మరికొంతమంది ఫలానా వ్యక్తుల దగ్గర మేము శిష్యరికం చేశాం, ఫలానా వ్యక్తులే మాకు మొట్టమొదటి గురువులుగా ఉన్నారు అని చెప్పి మోసం చేసేవారు కూడా ఎక్కువైనారు. నిన్ననే ఒక వార్త నా దృష్టికి వచ్చింది. నాకున్నటువంటి 45 సంవత్సరాల ఈ జ్యోతిష్శాస్త్ర సమయంలో, అనుభవంలో నాకెవరు కూడా శిష్యులుగా లేరు. కేవలం నా కుమార్తె మాత్రమే, చిరంజీవి నందిని గార్గేయ. ఆ అమ్మాయికి చిన్న వయసు నుంచి జ్యోతిష్శాస్త్రం గురించి చక్కగా చెప్పడం జరిగింది. షీస్ అన్ పంచాంగ రైటర్. భారత ప్రభుత్వం ఆమోదించిన దుర్గణితం ప్రకారం తొలి మహిళా పంచాంగకర్త భారతదేశంలో మా డాక్టర్ని గర్వంగా చెప్పుకుంటాను. ఆ తర్వాత నుంచి నా శ్రీమతి మా అమ్మాయి దగ్గర నేర్చుకోవటం మొదలుపెట్టింది. అంతే తప్ప నాకెవరూ శిష్యులుగా లేరు. కానీ ఇటీవల ఒక 7-8 సంవత్సరాల నుంచి నా శిష్యులని చెప్పి, నేను వారికి బాగా నేర్పానని చెప్పి కొంతమందికి దగ్గర బిల్డప్ ఇచ్చి వారిని ఆర్థికంగా దెబ్బతీయటం జరుగుతున్నదని నిన్ననే ఒక వార్త నా దృష్టికి వచ్చింది. తర్వాత వారు తెలుసుకుని ఆ వ్యక్తిని నిలదీస్తే తప్పు ఒప్పుకున్నారు. ఏదో ఆయన మోసం చేసిన డబ్బులో కొంత భాగాన్ని మాత్రం చెల్లించాడనే విషయం తెలిసింది. కనుక ఇలాంటివి నా పేరు చెప్పుకొని కూడా, అంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేవారు అనుకుంటారంటారు సామెత. కనుక గార్గే సిద్ధార్థ గారి ప్రియ శిష్యుడిని లేక ప్రియ శిష్యురాలిని, అంటే లేడీస్ ఉన్నారు, జెంట్స్ కూడా ఆ విధంగా ఉన్నట్టుగా నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నాకు ఎవ్వరూ కూడా శిష్యులుగా లేనే లేరు. దయచేసి ఈ వివరాన్ని మీరు మనసులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక పాయింట్ 1లోకి వెళ్ళిపోదాం. 1వ తేదీ ఉదయం 6 గంటలతో ప్రారంభమై 4వ తేదీ ఉదయం 9:56 వరకు ఉన్నటువంటి టైం అంతా కూడా అతి పవిత్ర సమయంగా మీరు భావించాలి. ఏం మడిగట్టుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. కానీ అనుకూల పరిస్థితులు రావటానికి, డెవలప్మెంట్స్ పొందటానికి, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఫుల్ఫిల్ కావటానికి, అవకాశాలు అందిపుచ్చుకోవటానికి, చేసేటువంటి కార్యక్రమాల్లో ఎక్కడా కూడా అపజయాలు, వైఫల్యాలు లేకుండా ముందుకు ఉరుకలు పెట్టడానికి అనువుగా 1, 2, 3 రోజులు ఫుల్గా ఉండి 4వ తేదీ ఉదయం 9:56 వరకు సమయం కొంచెం అనుకూలిస్తుంది. ఈ సమయంలో లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో కొత్త నిర్ణయాలు తీసుకుని లాభస్థానం పకడ్బందీగా ఉంటుంది. ఎంతైతే లాభం వస్తుందనుకుంటారో దాదాపు దానికి కొద్ది గొప్ప అటు ఇటుగా వస్తుంది. అంటే అంచనాలు మాత్రం పూర్తిగా తప్పుకోవు. ఏదో మనకు దాంట్లో కనీసం ఒక 65% మిగులుతుంది అనుకున్నప్పుడు 60%, 62% మిగులుతుంది తప్ప ఘోరంగా 30% పడిపోదు. కనుక అంచనాలు తారుమారు కావు. ఆర్థికంగా పరిపుష్టి పొందడానికి అవకాశాలు వస్తుంటాయి. మనసు చాలా వరకు హుందాగా ప్రవర్తిస్తుంటుంది. కూతిలాగా ఉండదు, హుందాగా ప్రవర్తిస్తుంది. సరే 2 రోజులు అటు ఉంటుంది, 2 రోజులు ఇటు ఉంటుంది అనుకోండి. కనుక మొత్తం మీద ఈ మొదటి పాయింట్ వినటానికి చాలా ఆనందంగా ఉంటుంది, అనుభవించడానికి కూడా చాలా ఆనందంగా ఉంటుందని నేను తలుస్తాను. ఇక 2వ పాయింట్కి వెళ్తే 4వ తేదీ ఉదయం 9:56 ప్రారంభమై 6వ తేదీ రాత్రి 10:11 వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ఇది కొంచెం అనవసరంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సరే 7వ తేదీ పండగ ఉంది కదండి, దానికోసం డబ్బు ఖర్చు పెడుతున్నాం. పండగ ఉంది, పండగ పరమార్థాలు వీటి కోసం నేను లెక్కించటంలే. ఇవి కాకుండా అనవసరంగా షేర్ మార్కెట్కి కొంచెం దూరంగా ఉండాలి, జూద సంబంధ క్రియలకు చాలా దూరంగా ఉండాలి. ఒక క్రొత్త వస్తువు కొనాలనుకుంటారు,
కొన్ని ఇంటికి తెచ్చారు లేదో అది రిపేర్కి వచ్చేస్తుంది. లేదా సడన్గా మీ వాడుతున్న సిస్టము, ల్యాప్టాప్, సెల్ ఫోను ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన కారణంగా దానికి చిన్న పార్ట్ వేయించాలన్నా అది ఎక్స్ట్రా డబ్బు అయిపోతుంది. అంటే తలవని తలంపుగా అనుకోని ఖర్చులు నెత్తిన పడే అవకాశం ఉంది. ఈవెన్ వెహికల్లో కావచ్చు. ఉన్న పరంగా వెహికల్గా క్లచ్ ప్లేట్స్ పోయినాయను అదను ఇదను ఏదో జరిగాయంటే కొన్నిసార్లు అది ఖర్చు తడిసి మోపడే అవకాశం ఉంటుంది. సరే ఖర్చు సరే, ఇక మీరేమన్నా హాయిగా స్థాయిగా స్థిమితంగా ఉన్నారంటే దమ్ముడి ఆదాయం ఉన్నది, క్షణం తిరిగి లేదన్న చందంగా ఉదయం సాయంకాలం దాకా మీ పని ఒత్తిడితో తిరుగుతూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది. అంటే కార్యసిద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు ఒక్కోసారి విఫలమవుతుంటాయి. 1, 2, 3వ తేదీల్లో జరుగుతున్నటువంటి విఫలం కాకుండా ముందుకు వెళ్ళే విధంగా కాకుండా ఈ 4వ తేదీ ఉదయం 9:56 దగ్గర నుంచి 6వ తేదీ రాత్రి 11:01 దాకా కొన్ని బ్రేక్స్ పడుతుంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఒక్కోసారి మీ అంతటా మీరే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవచ్చు. ఒక్కోసారి మీరు వెళ్ళాలనుకున్న టైంలో ఫోన్ కాల్ వచ్చేస్తుంది, జస్ట్ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అని. ఒక్కోసారి రిజర్వేషన్ చేసుకుంటారు ఆ టైంకి. ఈ రిజర్వేషన్స్ వల్ల వీటి వల్ల కూడా కొంచెం ఆర్థికంగా కొంచెం దెబ్బ తగిలేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక కొంచెం నిరుత్సాహం అనేది లైట్గా ఉంటుంది. అంటే కేవలం నేను చెప్పిన పాయింట్స్ అని కాదు, దానికి సమానంగా ఉండేది. సమయం వృధా కావటం, డబ్బు వృధా కావటం, విసుగు కావటం, చలాకీతనం తగ్గిపోవటం, ఒక్కోసారి ఏదో చిన్న పలంగా రుగ్మతరంగా డాక్టర్ గారి దగ్గర పోగానే ఆయన మందులు ఇచ్చి రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకోకుండా ఆ 2 రోజులు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఏమవుతాయి, వాయిదా పడిపోతాయి. కేవలం ఏదో జలుబు జ్వరం అనుకుంటే నాకు కేవలం ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు దాకా వీడియోలో పెట్టలేని పరిస్థితి ఏర్పడింది, చూసారా. కనుక ఇలాంటివి ఏదో సడన్గా ఏదైనా అవకాశాలు అనేవి వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్. ఈ 3వ పాయింట్ అది ఎప్పుడంటే 6వ తేదీ రాత్రి 11:01 ప్రారంభమై 9వ తేదీ మధ్యాహ్నం 11:29 వరకు. ఈ సమయంలో మనకు ప్రధానంగా నేను మీకు చెప్పేట ముఖ్య గమనిక ఏమిటంటే 7వ తేదీ వినాయక చతుర్థి. చాలామంది వినాయక చవితిని పలకకూడదు, అది శాస్త్రీయమైనటువంటి పదం కాదు. వినాయక చతుర్థి లేక గణేష్ చతుర్థి అనాలి. కనుక ఆ గణేష్ చతుర్థి రోజున ఆ పర్వదినాన ఆ గణపతిని ప్రార్థన చేస్తుంటాం. మనం ఎన్నో రకాల కోరికలు కోరుతుంటాం. ముఖ్యంగా తులారాశి జాతకులు కోరికలు కోరే ముందుగా నేను చెప్పే గమనిక ఏమిటంటే, మీ కోరిక ఏమిటో చివరిలో చెప్తా. ఆ కోరిక ముందు కోరండి. ఆ తర్వాతనే డబ్బు కావాలా, ఇల్లు కావాలా, వాకిలి కావాలా, వివాహం కావాలా, ఉద్యోగం డెవలప్మెంట్, ప్రమోషన్ అవి అడగండి. మొట్టమొదటి చెప్పే కోరిక ఉంది వేరే. ఆ కోరిక ఏమిటో ఈ లోపల ఆలోచన చేయండి. నేను కొనసాగిస్తూ ఉంటాను. లాస్ట్ ఫలితం అయిన తర్వాత అప్పుడు చెప్తా ఆ కోరిక. అంతవరకు మీరు కూడా మనసు కొంచెం పదును పెట్టడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ 6వ తేదీ రాత్రి 11:01 దగ్గర నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 11:29 దాకా ఒక్కొక్కసారి ఆవేశం అనేది అట్లా తొంగి చూస్తుంటుంది. ఆవేశం తొంగి చూస్తున్న కారణం ఏమవుతుంది, కలహ వాతావరణం ప్రారంభమవుతుంది. కనుక ఈ కలహము, ఈ ఆవేశము 2 కూడా పక్కనే రైలు పట్టాల్లాగా వస్తుంటాయి. కనుక కొంచెం మీరు కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉంది. సో దీనికి తోడు ఆర్థిక పరంగా కూడా ఒక్కోసారి డబ్బులు లెక్కించే సమయంలో పొరపాటు జరగవచ్చు, కౌంటింగ్లో పొరపాటు ఉండొచ్చు, కుటుంబ సభ్యుల మధ్య మీరు కొంచెం ఒంటికాల మీద లేవచ్చు. కానీ కొంచెం కంట్రోల్లో ఉండటానికే ప్రయత్నం చేయండి. హాయిగా వినాయక చతుర్థి రోజున, గణపతి చతుర్థి రోజున, ఆ పర్వదినాన భక్తి విశ్వాసాలతో పండుగ చక్కగా జరుపుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక ఈ చెప్పినటువంటి ఆవేశము వీటిని మాత్రం దరిదాపు రానియకుండా ఆవేశము కలహము రైలు పట్టాలి 2. కనుక వాటిని దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చివరిగా లాస్ట్ పాయింట్ అంటే 5వ పాయింట్. 1, 2, 3, 4 5th పాయింట్. నేను ప్రారంభంలో పొరపాటు 4 పాయింట్ అని చెప్పానేమో బై మిస్టేక్. 5వ పాయింట్ ఎప్పుడంటే 9వ తేదీ మధ్యాహ్నం 11:29 దగ్గర నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకున్న సమయం అంతా కూడా ఇది కొంచెం పసందుగా ఉంటుంది. నూతన ఫలితాలు రావటానికి కానీ, నూతన ఫలితాలు పొందటానికి కానీ కొంతమందిని అడ్వైజ్ జరుగుతుంటారు. కానీ మీరు బాగా నిష్ణాతున వ్యక్తులు అడ్వైజర్ అడగరు. తోబుట్టుతో సరదాగా మాట్లాడుతూ అప్పుడప్పుడు వాళ్ళ నుంచి
ఆ పని చేస్తే ఎలా ఉంటుందో, ఈ పని చేస్తే ఎలా ఉంటుందో. మా మిత్రుడు ఒకడున్నారు. మా మిత్రుడు తను అడిగాడు నన్ను, ఏం సలహారా బాబు అని. నాకేం అర్థం కాలేదు, వాడు రేపు పొద్దున వస్తాడు అని. నీ తోబుట్టుడు పర్పస్ మీదే, కానీ వేరే వాళ్ళ మీద చెప్పి మీరు అడుగుతారు. కనుక ఇలాంటివి కొంచెం చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఏదైనా 9వ తేదీ మధ్యాహ్నం 11:29 నుంచి 10వ తేదీ రాత్రి వరకు హుందాగా గడిచిపోతుంది. ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి, ఆనందంగా వెళ్ళిపోతుంటారు. సో కొంతవరకు మేలైనటువంటి లబ్ధి వస్తుంది. తోబుట్టులతో చేసేటువంటి సహాయ సహకారాలు కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. ఇకపోతే నెక్స్ట్, ఈ తులారాశిలో జన్మించిన జాతకులకి ఒక వ్యతిరేక నక్షత్ర సమయాలంటూ ఉన్నాయి కనుక ఆ నక్షత్ర సమయాలు కూడా తెలియజేస్తారు. చిత్రా నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 2వ తేదీ సోమవారం రాత్రి 12:20 నుంచి 4వ తేదీ సూర్యోదయం వరకు ఉన్నటువంటి సమయం అనుకూలమైన సమయం కాదు. ఆ సమయం కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమాలతో చేసుకోండి. ఇక స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి 4వ తేదీ సూర్యోదయం నుంచి ప్రారంభమై 5వ తేదీ గురువారం ఉదయం 6:14 వరకు అది అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలకి హ్యాపీగా చేసుకోవచ్చు. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకుండా మొగ్గు చూపుకుని ఉండాలి. ఇక తులారాశిలో 3వ నక్షత్రం విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులు వారికి 6వ తేదీ గురువారం ఉదయం 6:14 నుంచి 5వ తేదీ గురువారం 6:14 నుంచి 6వ తేదీ శుక్రవారం ఉదయం 9:25 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కానే కాదు. కనుక ఈ సమయంలో వారు జాగ్రత్తగా పావులు కదుపుకుంటూ కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా ఉండాలి. ఇంతకీ గణపతి చతుర్థి ఆ రోజున ఏం కోరుకుంటారు? మొట్టమొదటిగా మీరు పూజ అంత ప్రారంభం చేస్తారు. ధూపదీప నైవేద్య కల్పహర్ష. ఆ తర్వాత చిట్టలో అయ్యా స్వామి నాకు ప్రమోషను అదో ఇది అడుగుతారుగా. వీటన్నింటినీ పక్కన పెట్టిన అవన్నీ సెకండరీ. మీ మొదటి కోరిక ఏమిటంటే బాగా ఆలకించండి. చేయని తప్పు కూడా నిందలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేయని తప్పు కూడా నిందలు పడే అవకాశం ఉన్నాయి. మీ యొక్క శత్రువులే మిమ్మల్ని అల్లరి చేద్దామనో, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో, లేక ఏదో ప్రకారంగా మీ చేత కొంత డబ్బు ఖర్చు పెట్టాలనో, మీ చేత క్షమాపణలు చెప్పించాలనేటువంటి దుష్ట ఆలోచనలు ఉండేటువంటి వారు ఎక్కువయ్యే సూచన ఉన్నాయి. ఎందుచేతంటే మీ రాశికి ఉచ్చస్థానం ఉండే శని, ఆ శని ప్రస్తుతం 5వ స్థానంలో వక్రగమనంలో ఉన్నాడు. అలాగే మీకు 6వ స్థానంలో శని నక్షత్రం ఉత్తరాభాద్రలో రాహు సంచారం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ మార్చ్ 16వ తేదీ వరకు. అందుకే ప్రత్యేకంగా వేపాకు స్నానాలు అని చెప్పడం జరిగింది. సరే, ఇంతకీ మీ కోరిక ఏమిటంటే, అయ్యా గణపతి స్వామి, నేను చేయని తప్పుకు నిందలు పడే అవకాశాలను సిద్ధాంతి గారు చెప్పారు కనుక నాకు నిందలు రాకుండా చూడవయ్యా మహానుభావా. అంతే మొదటి కోరిక. నిజంగానే తప్పు చేసి ఉండొచ్చేమో, అది వేరు విషయం. దట్ ఈజ్ సెకండరీ. ముందు నిందలు పడకుండా ఉండాలి. హాయిగా ఈ భాద్రపద శుక్ల చవితి వినాయక చతుర్థి నుంచి రాబోయే విశ్వావసనామ సంవత్సర భాద్రపద శుక్ల చతుర్దశి అంతవరకు, శుక్ల చతుర్థి వినాయక చతుర్థి వరకు ఎలాంటి నిందలు లేకుండా ఆ తర్వాత అప్పుడు మళ్ళీ దండం పెట్టుకుంటారు. ఈ సమయంలో అనుకూలంగా చక్కగా పరిస్థితులు హ్యాపీగా వెళ్ళని ముందు ఆ కోరిక కోరుకుని ఆ తర్వాతనే డబ్బులు, దశకాలు, ప్రమోషన్స్, ఇంకేవో రకరకాల కోరికలు ఉంటాయి. కానీ కొండవీటి ఇచ్చాయంత కోరికలు ఉంటే ఆ కోరికలన్నీ కూడా ఏకరో పెట్టండి. మొదటి కోరిక మాత్రం ఇది ఉండాలి, ఇది కంపల్సరీ, మస్ట్ అండ్ షుడ్, ఇది మ్యాండటరీ కోరిక అనమాట. ఇలాంటి మ్యాండటరీ కోరికని ముందుగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఆ మందిరం దగ్గర కూర్చొని, ఏ మందిరం, గణపతి మందిరం ఉంటుంది కదా, అలాగే ఇంట్లో కూడా మందిరాలు ఉంటాయి. ఆ మందిరం కూర్చొని ప్రారంభం ఇచ్చే నిందలు పడకుండా చూడాలి స్వామి అని నమస్కారం పెట్టుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.